ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ అమలు చేయాలని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతులందరికీ 15,000 రూపాయల రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం ముగిసినప్పటికీ ఇచ్చిన వాగ్దానాల పట్ల కాలయాపన చేస్తూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు ప్రజలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏవైతే వాగ్దానాలు చేసినారో వాటిని నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తూ తప్పుదోవ పట్టించడం జరుగుతూ ఉంది. మరి 2 లక్షల రూపాయలు రుణం మాఫీ చేసినామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో 45% కంటే మించి రుణమాఫీ జరగలేదు. రైతు భరోసా మీద మరి ఆ రోజు ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా ఆ రోజు ప్రతి రైతుకు భూమి ఉన్న ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది.